ఉంటాయి. రాయి చిన్నగా ఉంటే నొప్పి ఎక్కువగా ఉంటుంది. అదే పెద్దగా ఉన్నప్పుడు రాయి కదలదు కాబట్టి నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడడం అనేది ప్రమాదకర పరిస్థితి అయినా వాటిని సకాలంలో గుర్తిస్తే చికిత్స చాలా తేలిక. ఈ రిపీటెడ్గా కిడ్నీ స్టోన్స్ రావడం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ కిడ్నీస్లో స్టోన్స్ ఎందుకు వస్తాయంటే చాలామందికి కారణం ఏంటో తెలియదు. అంటే ఇడియోపతిక్ జస్ట్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, జెనెటిక్ ప్రెడిస్పోజిషన్ ఉంటుంది. అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే బాడీలో కాల్షియం ఎక్కువగా ఉండడం కానీ, లేకుంటే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం కానీ, సిస్టిన్ ఎక్కువగా ఉండడం కానీ, ఇలా ఉండడం వల్ల కొంతమందిలో హైపర్ పారాథైరాయిడిజం అంటాం, అది ఉండడం వల్ల కూడా కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో ఎవరికైతే రిపీటెడ్గా కిడ్నీలో స్టోన్ ఫామ్ అవుతుందో వాళ్ళకి ఫ్యూచర్లో కిడ్నీస్ దెబ్బతినకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆ స్టోన్ దేనివల్ల ఫామ్ అవుతుందో తెలుసుకోవాలి. ఒకసారి మనం ఆపరేషన్ చేసినప్పుడు కానీ, లేకుంటే పడిపోయినప్పుడు కానీ ఆ స్టోన్ అనాలిసిస్ని పంపించి దేనివల్ల ఫామ్ అవుతుందో తెలుసుకొని ఆ ఫుడ్ను అవాయిడ్ చేయడం మంచిది. సపోజ్ ఆక్సలేట్ స్టోన్స్ అని ఉంటాయి, కాల్షియం ఆక్సలేట్. రిపీటెడ్గా స్టోన్ ఫామ్ అయిన వాళ్ళకి ఏంటంటే ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఫుడ్ని అవాయిడ్ చేయడం మంచిది. కొంతమందికి యూరిక్ యాసిడ్ తోటి రిపీటెడ్గా స్టోన్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే నాన్ వెజిటేరియన్లో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నాన్ వెజ్ అవాయిడ్ చేయడం కానీ, వీళ్ళందరికీ కూడా స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళందరూ కూడా డైలీ వాటర్ ఇంటేక్ 4 to 5 లీటర్స్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఇలా తీసుకుంటే ఫర్దర్గా స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా స్టోన్ వల్ల మామూలుగా ఫామ్ అయినప్పుడు ఈ స్టోన్కు ట్రీట్మెంట్ అనేది కూడా అది ఎక్కడ ఉందనే దాన్ని బట్టి ఉంటుంది. కిడ్నీలో ఉందా, మూత్రనాళంలో ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది. మూత్రనాళంలో ఉండి ఒకవేళ ఆ స్టోన్ వల్ల కంప్లీట్ యూరిన్ కనుక అబ్స్ట్రక్షన్ అయ్యేది ఉంటే కిడ్నీ ఇమీడియట్గా దెబ్బతింటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ మూత్రనాళంలో ఉన్న స్టోన్ని సర్జరీ ద్వారా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే నాకు పెయిన్ లేదు కదా, ఇప్పుడు నేను చేయించుకోకుంటే ఫ్యూచర్లో కిడ్నీ పాడవుతుంది. అందుకని చెప్పి స్టోన్ ఉంది అని తెలిసినప్పుడు అది ఎక్కడ ఉంది దానికి సరిపడా ట్రీట్మెంట్ ఇమీడియట్గా తీసుకోవాలి. అలాగే ఈ స్టోన్ ఎక్కువగా ఉండే వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. యూరిన్లో ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా రావడానికి గల కారణాలు ఏంటో చూసుకొని వాటికి కూడా ఇన్ఫెక్షన్ని తొందరగా ప్లస్ అడిక్వేట్గా తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వాళ్ళకు 2 నుంచి 3 వారాల వరకు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఒక 3-4 డేస్ తీసేసుకొని మళ్ళీ స్టాప్ చేస్తుంటారు. మళ్ళీ ఎప్పుడో ఒక 1 month తర్వాత మళ్ళీ నొప్పి రాగానే మళ్ళీ 2-3 డేస్ తీసుకుంటారు. అలా కాకుండా ఒకసారి కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అది కంప్లీట్ ఎరాడికేట్ అయ్యే వరకు కూడా యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. కిడ్నీ జబ్బుల్ని ముందుగానే గుర్తించవచ్చా? మూత్రపిండాలకు సంబంధించి తరచూ ఎలాంటి పరీక్షల్ని చేయించుకోవాలి?